హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఎంపురాన్ L2 లూసిఫర్ పార్ట్ 2 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 3 అవర్స్ అండి. డైరెక్టర్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారండి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్తో పాటు టొవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్ మరియు ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు నటించారండి. ఓవరాల్ గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే ఓ మాదిరిగా అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు భరించలేకపోయాను. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా బాగుంది అనిపించింది. మరీ ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. నిర్మాతలు నాకు తెలిసి ఈ మూవీకి దగ్గర ఒక 200-300 crores దాకా ఖర్చు పెట్టుంటారు. కాకపోతే అంత పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుందా అంటే మాత్రం కొంచెం డౌటే అండి. ఏదేమైనా సరే పార్ట్ 1 ఇచ్చినటువంటి ఆ యొక్క ఇంపాక్ట్ సెకండ్ పార్ట్ లో అంతగా లేదని చెప్పాలి. పార్ట్ 1 తాలూకు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశంతో దర్శకుడు ఉన్నాడు తప్పించి మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి అయితే స్టోరీ ఏం లేదండి. కథపరంగా చూసుకుంటే లూసిఫర్ పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది అనమాట. టొవినో థామస్ ని సీఎం గా చేసి హీరో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడనమాట. అయితే తర్వాత టొవినో థామస్ నేషనల్ పార్టీతో కూడా చేయగలిపి చాలా అక్రమాలకి పాల్పడుతూ ఉంటాడు అనమాట. అయితే ప్రజలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన స్టీఫెన్ గట్టుపల్లి మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటారండి. మరి మన హీరో తిరిగి వచ్చాడా, పరిస్థితులను చక్కదిద్దాడా, అట్లాగే పృథ్వీరాజ్ సుకుమారన్ తాలూకు రివెంజ్ స్టోరీ ఏంటి అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. టోటల్ గా చూసుకుంటే ఇది ఒక పొలిటికల్ ప్రాపగాండా మూవీ అండి. కేరళలో ఉన్నటువంటి ఒక పార్టీకి బాగా భజన చేసేలాగా మూవీ తీశారండి. కాకపోతే అదే ఆ ప్రాపగాండా అనేది హెడేక్ తెప్పించేలా ఉందంటే హిందువుల్ని చెడ్డవాళ్ళుగా చూపించేలాగా సినిమాలు చూశారండి. అది ఒక రకంగా హిందూ సంఘాల ఆగ్రహానికి కూడా గురి చేసింది. హిందువులు ముస్లిమ్స్ మీద దాడి చేశారని, ముస్లిమ్స్ దానికి రివెంజ్ తీర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటాం. ఇలా ఏదేమైనా సరే గోద్రా అల్లర్ల తాలూకు కాన్సెప్ట్ ని డైరెక్టర్ వెనక్కి మార్చి, అంటే అక్కడ గోద్రా అల్లర్లు ఏం జరిగింది, సాధువుల్ని ముస్లిమ్స్ తగలబెట్టారని చెప్పేసి ఏదో గొడవలు జరిగింది. కానీ ఇక్కడ మాత్రం హిందువులు వెళ్ళి ముస్లిమ్స్ మీద అఘాయిత్యాలు చేశారని చెప్పేసి మూవీలో చూపిస్తారు. నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా హిందువులు ఈ రేంజ్ లో అఘాయిత్యాలు చేశారని చెప్పేసి లేదు. వేరే దేశపు రాజులు మన ఇండియా మీద దండయాత్ర చేసి మన మీద దోచుకున్నారు కానివ్వండి, మన రాజులు వెళ్ళి వేరే దేశాల మీద ఇట్లా వేరే మతస్థుల మీద అరాచకాలు చేశారని చెప్పేసి ఎక్కడైనా ఉందా? ఏదేమైనా సరే హీరో కమ్ దర్శకుడు అయిన పృథ్వీరాజు ఇట్లాంటి ప్రాబ్లమాటిక్ కాన్సెప్ట్ ని ఎంచుకోకపోవడం బెటర్ అండి. మూవీ తీసినప్పుడు ఆ అనుకున్నటువంటి కాన్సెప్ట్ కరెక్టా కాదా అని చెప్పేసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని తీసుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే చాలా చోట్ల లోపాలు ఉన్నాయండి. అది కొంచెం సరి చేసుకుని కనీసం నెక్స్ట్ పార్ట్ అన్నా పర్ఫెక్ట్ గా తీస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు మంజు వారియర్ కూడా చాలా బాగా నటించారండి. ముగ్గురు కూడా తమకిచ్చిన రోల్స్ కి న్యాయం చేశారండి. మరీ ముఖ్యంగా మోహన్ లాల్ గారికి మూవీ బిగిన్ అయినటువంటి ఒక 45 minutes వరకు కూడా ఎంట్రన్స్ ఉండదు. కానీ ఆయన వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా సీన్స్ బాగుంటాయి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ మంజు వారియర్ ని కాపాడే సీన్ లో ఆ యాక్షన్ సీన్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఓవరాల్ గా మోహన్ లాల్ గారు ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీన్స్ లో తనదైన మార్కుతో అదరగొట్టేశారని చెప్పాలి. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా తనకిచ్చిన రోల్ కి న్యాయం చేశారు. అట్లాగే విలన్ రోల్ చేసినటువంటి అభిమన్యు సింగ్ కూడా స్టార్టింగ్ లో బాగుంటాడు కానివ్వండి, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కి వచ్చేపాటికి బఫూన్ అయిపోతారు అనమాట. ఇది జస్ట్ అది అతని యొక్క ఎండింగ్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే దీపక్ దేవ్ అందించినటువంటి పాటలు అయితే నాకు ఎక్కడ ఏమంతగా ఏమి ఎక్కలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఆ యాక్షన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయింది. ఇక ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రధానమైన మైనస్ వచ్చేసి ఎడిటింగ్ అండి. ఎడిటర్ అఖిలేష్ మోహన్ గారు ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం బెటర్ గా వర్క్ చేసి ఉండాల్సింది. మూవీ లెంగ్త్ 3 hours అండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎప్పుడైపోద్రా బాబు అన్న ఫీల్ కలిగింది. ఓవరాల్ గా ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో 10 minutes, సెకండ్ హాఫ్ లో 10 minutes, టోటల్ గా ఒక 2.5 hours రన్ టైం ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. సుజిత్ వాసుదేవన్ గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ లో ఒకటండి. ఓవరాల్ గా సుజిత్ గారు చాలా మంచి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక హీరో కమ్ డైరెక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్ బాగానే ఉంది కానివ్వండి. పొలిటికల్ డ్రామా ఒక పక్క, అట్లాగే సెకండ్ హాఫ్ లో రివెంజ్ డ్రామా ఒక పక్క, యాక్షన్ సీన్స్ అన్ని బాగానే రాసుకున్నారు కానివ్వండి. వాటి మధ్యలో ఆ కరెక్ట్ గా లింక్ చేసే విధానం, అంటే ఆ క్యారెక్టర్స్ కి
ఆ యొక్క స్టోరీకి లింక్ చేసే చోట తడబడ్డాడేమనిపించింది. అంతేకాకుండా స్టోరీలో కూడా చాలా చోట్ల లోపాలు ఉన్నాయన్నమాట. ఇది ఒక రకంగా దర్శకుడు ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఏదేమైనా సరే స్టోరీ మరియు స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తుండాల్సిందేమో అనిపించింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.